నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 5, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల విధియ తిథి సెప్టెంబర్ 4 బుధవారం ఉదయం 7:52 అండి. సెప్టెంబర్ 5 గురువారం ఉదయం 9:50 వరకు విధియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం అంటే గురువారం పూర్తిగా ఉందండి. తర్వాత రోజు అంటే శుక్రవారం కూడా హస్త నక్షత్రం ఉంది. ఎందుకంటే సూర్యోదయంతో కలిసి ఉండడం వల్ల ఆ రోజు కూడా హస్త నక్షత్రంగా పరిగణిస్తాము. మరి ఈరోజు రాశి కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం శుభ రాత్రి 9:07 వరకు, తదుపరి శుక్ల, కరణం కౌలువ మధ్యాహ్నం 12:23 వరకు, తదుపరి తైతల రాత్రి 1:43 వరకు, తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:36 అండి, సాయంత్రం 4:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 అండి, ఉదయం 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటలండి, ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 9:10 అండి, ఉదయం 10:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:30 అండి, తెల్లవారితే 5:18 వరకు. అమృత గడియలు రాత్రి 12:38 అండి. రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:20 వరకు ఉంటాయి. మరి ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 అండి, మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, శ్రీకృష్ణుడు రథంపై ఉన్న ధ్వజము గుర్తు పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి అదేవిధంగా మీరు కూడా ప్రయత్నించండి. అశ్విని రాపేట అనే ఇన్స్టా పేజ్లో ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, రుక్మిణీదేవి తండ్రి పేరు ఏమిటి? భీష్మక మహారాజు అండి. ఈ ప్రశ్నకైతే ఒక్కలే సమాధానం చెప్పారు. కొంచెం తెలియడం కూడా కష్టమేలండి ఎవరికైనా. మరి ఇదే ప్రశ్న మీ పిల్లలకు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఈరోజు ప్రత్యేకతలు, వరాహ జయంతి అండి ఈరోజు. మరియు ఈరోజు టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం. మరి అందరి టీచర్లకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి, మా టీచర్స్ కూడా. మరి మీరు కూడా మీ టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే వారి పేరుతో కింద కామెంట్ బాక్స్లో విషెస్ అనేది చెప్పండి. చాలా ఒక మంచి అవకాశం నిజంగా. అయితే మనం మర్చిపోయి ఉంటాం మన టీచర్స్ని, ఒక్కసారి ఇలాగైనా గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ యువజన దినోత్సవం కూడా అండి ఈరోజు, మరియు అంతర్జాతీయ చారిటీ దినోత్సవం కూడా ఈరోజు. మరియు భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఈరోజు. అసలు మనం రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం, చాలామందికి తెలుసు. మరి ఇప్పుడు పిల్లలకి తెలుసో లేదో మీరైతే చెప్పండి మీ పిల్లలకు కూడా. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, ఇళ్ళ స్థలాలకు కానీ ఇళ్ళలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి ఈరోజు చాలా మంచిది. బోర్లు తీసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా వినాయక చవితి పాలవెల్లి
డెకరేషన్ మరియు పాలవెల్లి ఎందుకు పెట్టుకుంటారు, లేదా దానికి ఆచారం ఉంటుంది, ఇలాంటివన్నిటి డౌట్స్తో కూడిన వీడియో అప్లోడ్ చేశానండి. ఇదే కాకుండా వినాయక చవితి పూజా సమయాలు కూడా అప్లోడ్ చేశాను. మీకు అవసరం అనుకుంటే తప్పకుండా వీడియో చూడండి. ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కనిపిస్తుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.